ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలానికి సంబంధించిన ఊసులమర్రు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఊసులమర్రు గోదావరి నది తీరానున్న ఒక అందమైన పల్లెటూరు. ఊసులమర్రు అనే గ్రామంలో ఊరంతా పచ్చళ్ళు, అందరూ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సాధారణంగా పచ్చళ్ళు తయారు చేయడం అనేది ఊళ్ళో ఒక్కరో ఇద్దరు తయారు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఊసులమర్రు అనే గ్రామంలో అందరూ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఊసులమర్రు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ ఊసులమర్రు అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ ప్రవహిస్తున్న నది గోదావరి నది, దానికి ఆనుకుని కనిపిస్తున్న గ్రామమే ఈ ఊసులమర్రు అనే గ్రామం. రియల్ గా ఏ విధంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ ఊసులమర్రు అనే గ్రామం తణుకు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊసులమర్రు అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలానికి సంబంధించిన ఊసులమర్రు అనే గ్రామం చూడడానికి వచ్చామండి. ఈ ఊసులమర్రు అనే గ్రామం గోదావరి నది తీరానున్న ఒక అందమైన చిన్న పల్లెటూరు మాట. ఈ ఊసులమర్రు అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఊరంతా పచ్చళ్ళు తయారే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ గ్రామంలో ప్రజలందరూ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారంటండి. అది కూడా సమ్మర్ వచ్చిందంటే మొత్తం ఊరంతా ఆవకాయ పచ్చడి తయారు చేస్తూ ఉంటారంట. అసలు ఈ గ్రామంలో ప్రజలు ఎందుకు ఇంతమంది ఈ పచ్చళ్ళ మీద వ్యాపారం సాగిస్తున్నారు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఆవకాయ ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఈ ఊసులమర్రు అనే గ్రామంలో ఊరంతా పచ్చళ్ళు తయారు చేసే గ్రామం అన్నమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ చాలామంది అంటే ఇక్కడ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. అది ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దామండి. మామిడిలో చాలా రకాలు ఉంటాయి. ఆ పచ్చళ్ళు తయారు చేయడానికి వేరే క్వాలిటీ ఉంటుంది, అలాగే తినడానికి వేరే క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ కొన్ని మామిడికాయలు ఉన్నాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఇలా పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో అనేది మనకు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి సార్, మేము ఊసులమర్రు అనే గ్రామం వస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ ఈ ఆవకాయ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. సమ్మర్ వచ్చిందంటే అందరూ ఊసులమర్రు అనే గ్రామం వెళ్ళండి, అక్కడ ఆవకాయ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అందరూ చెప్తూ ఉన్నారు. మీరు పచ్చళ్ళు తయారు చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, మీ గ్రామంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, కొన్ని విషయాలు చెప్తారా? నాన్నగారు తాతయ్య గారు పూర్వకాలం నుంచి ఇదే వ్యాపారం అండి. మీ నాన్నగారు మీ తాతయ్య గారు ఇలాగ పూర్వకాలం నుంచి ఇదే వ్యాపారం అండి. ఓకే సార్. దాన్ని బట్టి వంశపరంగా మేము ఇలాగ చేస్తున్నాం. మేమే కాకుండా ఈ ఊర్లో ఒక 60-70 మంది ఇదే వ్యాపారం. యాక్చువల్గా ఊళ్ళో ఎవరో కానీ రేరుగా ఒక్కరు కానీ ఇద్దరు కానీ తయారు చేస్తుంటారు. మీ ఊళ్ళో ఊరంతా ఇదే వ్యాపారం. ఆవకాయ పచ్చడి తయారు చేయాలంటే ఏ క్వాలిటీ అంటే ఏ రకం మామిడి ఉండాలంటారు? చిన్న రసాలండి, నూజివీడి కాయలు అంటే చిన్న రసాలండి. ఈ దేశవాళి కాయలండి. ఈ దేశవాళి కాయలు చిన్న రసాలు అంటే ఒక 1 వారం రోజుల ముందర కాయలు అయ్యి పండు వచ్చేస్తాయండి. ఓకే. ముందరే కట్ చేసుకోవాలండి. ఏప్రిల్ నెలాఖరికల్లా కటింగ్ అయిపోవాలండి. ఏప్రిల్ నెలాఖరికల్లా కటింగ్ అయిపోవాలి మనకి. చిన్న ఈ దేశవాళి కాయలండి. ఓకే. ఈ మే నెల ఎప్పుడైనా కోసుకొచ్చండి. చిన్న రసాలు అంటారు కదా, ఇది ఎక్కడి నుంచి రప్పిస్తారు సార్ మీకు? చిన్న రసాలు అంటే మనకి నూజివీడి నుంచి వస్తాయండి. ఇవి నూజివీడి నుంచి వస్తాయండి. క్వాలిటీ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటారు? సంవత్సరం పాటు ఉంటుంది. సంవత్సరం పాటు ఉంటుందండి. మళ్ళీ ఏప్రిల్ దాకా చూడక్కర్లేదు. అంటే కొన్ని పచ్చళ్ళు పెడితే కొన్ని మెత్తగా తయారైపోతాయి, కొన్ని గట్టిగా ఉంటాయి. అదేనండి, చిన్న రసాలు అన్నది బాగుంటుంది కాయ. ఇంకా పీసు పులుపు. ఓకే. సరే, ఇప్పుడు కొత్తపల్లి కొబ్బరి అది కూడా విన్నాం. కొత్తపల్లి కొబ్బరి అది కోసుకొచ్చండి. ఓకే. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మరి సేల్స్కి అది అట్లాంటి కాయలు మనకి పడవు కదండి. ఓకే. కాస్ట్ ఎక్కువ పడుతుంది, మనం ఎక్కువ అమ్మలేము. ఓకే. అది ఇప్పుడు ఒక కాయ 5 రూపాయలు 20 రూపాయలు పైన ఉంటుందండి. ఓకే. అదే ఇప్పుడు ఇది మాకు చిన్న రసాలనగా దేశీయుల కాయలన్నా టన్ను 20,000 25,000 లోపు వస్తాయండి. ఇది టన్ను 20,000 కానీ 25,000 కానీ ఆ రేటు పడుతుంది మీకు? ఇది రసాలంటే నెంబర్ 1 అండి మామిడికాయ పచ్చడి. ఇక్కడ అందరూ ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. మ్యాక్సిమం అందరూ ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. అంతా కూడా హోల్సేల్ ఏం కాదండి, చేతి మీద నీట్గా తయారు చేసుకుంటాం, పట్టుకెళ్తాం, అమ్ముకుంటాం. ఓకే. అలా నెల్లూరు, బోధనం, హైదరాబాదు,
కలిగిరి ఇలా నెల్లూరు జిల్లాలో 4-5 ఊర్లు ఉంటాయండి. ఓకే 15 రోజులు 10 రోజులు ఉంటాం. ఫ్యామిలీతో కూడా అక్కడ కూడా మా వాళ్ళు ఉంటున్నారు. అక్కడ కూడా మీ వాళ్ళు ఉంటారు, అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సేల్ చేసుకుంటాం, 10-20 రోజులు సేల్ చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి రావడం. వేరే రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సార్? రాష్ట్రాలు అంటే ఇదే అండి, హైదరాబాదు, బోధన, నెల్లూరు ఎక్కువ అండి. మా ఊరికి నెల్లూరు ఎక్కువ పంపిస్తూ ఉంటారండి. అందరూ ఇంట్లో ఫ్యామిలీ సభ్యులే కలిసి తయారు చేస్తూ ఉంటారు. ఊరు మనుషులే, బయట వాళ్ళు ఎవరు రారు. ఓకే లేడీస్ కూడా ఈ ఊరు వాళ్ళండి. 10 మంది 20 మంది రోజుకు 3-4 చోట అట్లా తయారు చేసుకుంటూ పట్టుకెళ్ళడం, అమ్మడం. సార్ మీ ఊరు గురించి అంటే పచ్చళ్ళే కాకుండా మీ ఊరు గురించి ఏమైనా చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయండి? పచ్చళ్ళు అండి, ఓన్లీ పచ్చళ్ళకి ప్రసిద్ధి. ఆవకాయనండి లేకపోతే ఇంకేమైనా తయారు చేస్తారా? టమాటా చేస్తాం, టమాటా, ఉసిరికాయ, నిమ్మకాయ. అవి ఎప్పుడు తయారు చేస్తారు? సీజనబుల్ అండి, ఎప్పుడు కలితే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఓకే నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి సార్ మీ దగ్గర? చికెన్ ఉంటుందండి. చికెన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా ఊరు ఇది. ఓకే, నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడ ఫ్యామిలీ, అక్కడ రూమ్, మన సొంత ఇల్లు అన్నీ ఉన్నాయండి. అక్కడ కొన్ని ఐటమ్స్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మామిడికాయ ఒకటి, నిమ్మకాయ, ఉసిరికాయ ఇక్కడ తయారు చేసుకుంటాం. ఈ గోడౌన్స్ మాదేనండి. ఈ గోడౌన్స్ లో స్టాక్ పెట్టుకుని సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ అన్ని రెడీ చేసుకుని సీజనల్ బట్టి ఆ పచ్చళ్ళు తయారు చేస్తుంటారు అన్నమాట. ఏ సీజన్ లో అయితే ఆ సీజన్. అవునండి. ఇంచుమించు చికెన్ కూడా తయారు చేస్తాం. ఇప్పుడు కలిసి అప్పుడు అక్కడే తయారు చేస్తాం. ఓకే, మీ పేరండి? పిల్లా శ్రీనివాస్ అండి. పిల్లా శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈ పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చారో కొన్ని విషయాలు మాకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవకాయ తయారు చేయాలంటే మనకి మామిడికాయ కావాలండి. ఈ మామిడికాయలు చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాలు ఆవకాయకి ప్రసిద్ధి అన్నమాట. ఒకటి కొత్తపల్లి కొబ్బరి ఒకటి ఉంటుంది, అలాగే న్యూజివీడ్కి సంబంధించిన రసాల కాయలు ఫేమస్ ఉంటుంది, అలాగే కొంతమంది దేశవాళీ కాయలు కూడా పెడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడైతే చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి. ఈ మామిడికాయలు వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలన్నమాట, వాటర్లో కడగాలి. ఇలా ఏ విధంగా వాటర్లో కడుగుతున్నారో మనం చూద్దాం ఒకసారి. కొన్ని మామిడికాయలు ఉన్నాయి, ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట, వాటర్లో కడుక్కోవాలి. ఫస్ట్ అయితే ఇవి కడిగి గుడ్డతో తుడుచుకుని నీట్గా ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి ఒకసారి తెలుసు. ఇలా కట్ చేసే విధానం కూడా ఒకసారి చూడండి. 4 ముక్కల కింద కట్ చేస్తున్నారు, అంటే పొడవు మొక్కల కింద. దీంట్లో చాలా మంది కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి దీంట్లో ఉండే పప్పుని సెపరేట్ చేస్తున్నారు అన్నమాట. ఈ పప్పుని తీసేయాలన్నమాట మనం. ఇది చేదు వస్తుంది అన్నమాట. ఇది పచ్చళ్ళ కలపరు, పొరలుగా కూడా ఉంటుంది, ఆ పొరను కూడా తీసేయాలి. ఇక్కడ చాలా మంది కట్ చేస్తున్నారు. కట్ చేసే విధానం కూడా చూడొచ్చు మీరు. మనకి పొడవు మొక్కల కింద కట్ చేశారు కదండి. ఈ పొడవు మొక్కలు ఇవన్నీ ఇక్కడ చాలా మంది ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి చేతి పని కింద ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా మంది ఇటువంటి చేస్తే కొంచెం ఎంతో కొంత అమౌంట్ వచ్చి వీళ్ళకి జీవనోపాధి కింద ఉపయోగపడుతుంది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని చిన్న పీసుల కింద కట్ చేస్తున్నారు. అక్కడ పప్పు సెపరేట్ చేయడం జరిగింది, అలాగే దీంట్లో ఉండే పొరలు కూడా తీసేయడం జరిగింది. ఈ పొడవు మొక్కల్ని చిన్న పీసుల కింద కట్ చేస్తున్నారు చూసారా, ఇవి అడ్డ మొక్కల కింద కట్ చేస్తున్నారు.
ముక్కలు కట్ చేస్తున్నారు కదా, చాలా మందికి కలపడం తెలియదు. మీకు తెలిసిన పద్ధతి చెప్తారా? అంటే ఇన్ని ముక్కలకి ఇంత కలపాలని ఐడియా ఉంటుంది కదా, కుంచుడు ముక్కలకి చెప్పండి మీరు. అయితే మామూలుగా మనకు వద్దు ఓట కావాలంటే చీర రోజుకుంటామండి. కుంచుడు ముక్కలకి కారం, కుంచుడు ముక్కలకి చీర కారం వేయాలి. 3 సార్లు ఆవపిండి, 3 సార్లు ఆవపిండి, తౌడు ఉప్పు అండి, వెల్లుల్లిపాయలు మెంతులు, మామూలుగా వెల్లుల్లిపాయలు మెంతులు ఈ మామూలుగా వేసుకుంటారు అన్నమాట. ఆయిల్ అండి, ఆయిల్ మనకు దానికి సరిపడగా పోసుకుంటామండి. దానికి సరిపడా పోసుకుంటే చాలు. కుంచుడికి 1 కేజీ పోస్తామండి, ఇంకా ఎక్కువగా పోసుకోండి, ఇంకా ఎక్స్ట్రా పోసుకుంటాం. ఓకే, 1 సంవత్సరం వరకు చెప్పక్కర్లేదమ్మా మనం పెట్టింది. బాగుంటుంది. ఓకే, అంటే ఈ ఊసులమర్రి గ్రామంలో కొన్ని కొలతలు ఉంటాయి కదా, ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ముక్కలు కట్ చేసి తయారు చేస్తారు కాబట్టి కుంచుడు ముక్కలకి ఎంత ఆవపిండి పడుతుంది, ఎంత కారం కలుపుతుంది, ఎంత ఆయిల్ పడుతుంది అనేది ఇక్కడ ఇప్పుడు చెప్పడం జరిగింది. పచ్చళ్ళు తయారు విధానం అంటే తక్కువ మొత్తంలో పచ్చళ్ళు తయారు చేస్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. ఇలా చాలా ఎక్కువ మొత్తంలో పచ్చళ్ళు తయారు చేస్తుంటారు. మనం ఒక రూమ్లో చాలామంది లేడీస్ అయితే ముక్కలు ఏ విధంగా కట్ చేస్తున్నారు, వాళ్ళ కొలతలు ఏ విధంగా ఉన్నాయి, కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఆడవాళ్ళు పని చేస్తున్నారు అనమాట, ముక్కలు కట్ చేస్తున్నారు. వీళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అమ్మ నమస్తే, మీ పేరేంటమ్మా? నా పేరు సత్వతి అండి. మాకాయ అండి, ఆవకాయ, టమాటా అండి, ఉసిరికాయ, కాకరకాయ, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు పచ్చడి అన్ని కూడా పడతామండి. అమ్మ మాకు ఆవకాయ కొలతలు చెప్తారు, చాలా మంది చూస్తూ ఉంటారు ఈ వీడియో. వాళ్ళకి అంటే ఆవకాయకి ఇంత పెట్టుకుంటే బాగుంటది, ఇన్ని కొలతలు ఉంటే బాగుంటది అని చాలా మంది తెలియదు. మీరు చెప్పే కొలతలు ఒకసారి చెప్తారా? చెప్తామండి. ఓకే చెప్పమ్మా. కొంచానికండి చీర కారం, కొంచానికి చీర కారం వేసుకోవాలండి. ఓకేనమ్మా. 3 సార్లు ఏమో ఆవపిండి అండి, 3 సార్లు ఆవపిండి వేసుకోవాలమ్మా. 3 సార్లు ఉప్పు అండి, 3 సార్లు ఉప్పు, కానీ ఎల్లుల్లిపాయలు, కానీ మెంతులు, ధనియాలు, ఆవాలు, ధనియాలు కూడా వేస్తారమ్మా. వేపించేసండి పొడి వేసుకోవచ్చు అండి, కమ్మగా ఉంటుంది. ధనియాల పొడి వేసుకోవాలన్నమాట, జీలకర్ర. ఓకే, జీలకర్ర కూడా వేసుకోవచ్చమ్మా. పొడి పొడి వేసుకోవచ్చు అండి, కమ్మగా ఉంటుంది. ఓకే, పత్తి పచ్చట్లు వేసుకోవచ్చు అండి, మాగా పచ్చడే వేసుకోవచ్చు అండి, తక్కువ చెక్క వేసుకుంటే వేసుకోవచ్చు అండి. ఇంట్లో పచ్చడి అయితే తక్కువ చెక్క వేసుకుంటాం. ఓకే, అమ్మకం పచ్చడి అయితే ఆయిల్ ఎంత వేసుకోవాలమ్మా? కొంచానికి చీర పడుతుందండి, కేజీ. కొంచానికి అయితే కేజీ పడుతుంది ఆయిల్ వచ్చి. ఇంకా కూడా ఎక్కువ కావాలి వేసుకోవచ్చు అండి. వెల్లుల్లిపాయలు చెప్పలేదు మీరు? ఎల్లుల్లిపాయలు చెప్పానండి. కొంచానికి 50 గ్రాములు ఎల్లుల్లిపాయలు అండి ఒలిసి వేసుకుంటే వేసుకోవచ్చు అండి. వేసుకోవచ్చు అన్నమాట. 100 వేసుకోవచ్చు అండి, 50 వేసుకోవచ్చు. బ్యాగ్లో వేసుకోవాలండి, తక్కువ ఒలిసేసి ఇంట్లో పచ్చడికి తొక్క వేసుకుని తొక్క తీసేసి వేసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయలు వచ్చి. ఓకే, కానీ చాలా మంది ఇలా తయారు చేస్తున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ ఊరు అందరూనండి, ఈ ఊళ్ళో అందరూ ఇదే విధంగా చేస్తుంటారే. ఓకే, చూసారు కదా ఇక్కడ అంటే చాలా మంది పెద్దవాళ్ళు పచ్చళ్ళు తయారు చేయడం అంటే పెద్దవాళ్ళకి బాగా తెలుసు మాట. ఇక్కడ ఆవిడ పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు అనేది మనకి చెప్పడం జరిగింది. ఇలాంటి పెద్దవాళ్ళు మనకి చిన్న వాళ్ళకి నేర్పుతుంటారు అన్నమాట పచ్చళ్ళు తయారు చేసే విధానం. వీళ్ళు కొన్ని కొలతలు అయితే చెప్పడం జరిగింది, ఆ కొలతల ప్రకారం మనం అయితే పచ్చళ్ళు అయితే తయారు చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి అంటేనే ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు ఉంటాయి. కారం ఉంటుంది, అలాగే ఆవపిండి, అలాగే వెల్లుల్లిపాయలు. ఇలా వెల్లుల్లిపాయలు కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నారన్నమాట. చూసారు కదా ఇప్పటి వరకు ముక్కలు కట్ చేసే విధానం, అలాగే కొన్ని కొలతలు అయితే తెలుసుకోవడం జరిగింది. అంటే ముక్కలు, కారం, అలాగే ఆవపిండి ఇవన్నీ కలిపిన తర్వాత ఒక టబ్బల్లో తీసుకున్నారన్నమాట. ఈ టబ్బల్లో తీసుకుని కొన్ని రోజులు మగ్గిన తర్వాత ఆయిల్ కూడా అన్నీ కలిపేసిన తర్వాత దీంట్లో ఈ విధంగా స్టాక్ చేశారన్నమాట. ఇది ఈ ఊసులమర్రి అనే గ్రామంలో ఒకరింటికి రావడం జరిగింది. ఇలా ఆవకాయ పట్టే విధానం ఈ విధంగా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇదే విధంగా మొత్తం ఊరంతా జరుగుతూ ఉంటుందండి. వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం.
మనం ఊసులమర్రు అనే గ్రామంలోకి ప్రవేశించగానే ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదే ఊసులమర్రు గ్రామానికి సంబంధించిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం అన్నమాట. ప్రస్తుతం ఊసులమర్రు అనే గ్రామంలో ఒక వీధికి రావడం జరిగింది. ఈ వీధిలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఆవకాయ పడుతున్నారన్నమాట. మొత్తం ఊళ్ళో ప్రజలందరూ ఇదే బిజినెస్ చేస్తూ ఉంటారన్నమాట. అసలు ఎందుకు ఈ బిజినెస్ ఇక్కడ అంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి అనేది కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఊసులమర్రు అనే గ్రామం వస్తే ఇక్కడ మొత్తం ఊళ్ళో ప్రజలందరూ ఇదే బిజినెస్ చేస్తున్నారు, పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. ఏంటి సార్ ఇంతమంది ఈ పచ్చళ్ళ వ్యాపారం చేయడానికి ప్రధాన కారణం ఏంటి చెప్తారా? సార్ మీ పేరు? నా పేరు వేలుపు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు చెప్పండి. మా ఊరు అభివృద్ధి లేవు. అభివృద్ధి లేదు లేదు, పనులు లేవు, సరే వాటర్ లేదు, వాటర్ ఉండదు. మీకు గోదావరి నది దగ్గరగా ఉంది కాబట్టి కదా వాటర్ కరువు. ఓకే, వాటర్ కదండి. ఏంటి ఉన్న పెద్దలు సోలాపూరు, విజయనగరం, హైదరాబాదు, నెల్లూరు, చాలా మంది బాపట్ల, చీరాల, ఒంగోలు వెళ్ళిపోతారండి. మే నెలలో వస్తారండి. ఓకే, ఈ 4 ఉంటాయి పనులు అండి. ఈ 4 రోజులు అందరూ పచ్చళ్ళు తయారు చేస్తామండి. సార్ ఇప్పుడు పచ్చళ్ళు తయారు చేస్తున్నారు కదా మీరు, చెప్పండి. ఈ మామిడికాయ అంటే పచ్చళ్ళకి ఒక్కొక్క రకం ఒక్కొక్క మామిడికాయని పెడుతూ ఉంటారు. మీరు ఏ క్వాలిటీ ఏ రకం ఉపయోగిస్తున్నారు? అంటే రసాలు ఉంటాయండి. రసాలు ఇది ఏ రసం అండి? అది నాట్లు నాటండి. అంటే దేశవాళీ రకమే రకం అండి. ఎలా ఉంటుందండి? ఆవకాయ, పనిమిరకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, దబ్బకాయ, ఇటు అన్ని ఎరగా పెడతామండి. పట్టండి, డ్రమ్ములు పట్టండి. ఒక నెల పోయిన తర్వాత ప్యాకింగ్ చేస్తాం సంచులు. నాకు తెలుసునండి. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సార్? హైదరాబాద్ వచ్చు, నెల్లూరు వచ్చు, ఇటు తెలంగాణ వచ్చు. ఓకే, వేరే రాష్ట్రాలు కానీ వేరే జిల్లాలు కానీ అన్ని మీరు మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోతారండి. ఊసుకోవాలి ఎవరు ఉంటారు, ఉసుమర్రు అనేది ఎవరు ఉంటారండి. ఓకే, మీరు కొలతలు ఉంటాయి కదా? ఉంటాయండి. ఎంతంత కొలతలు ఒకసారి చెప్తారు మనకండి? 40 కొంచాలు అండి. 40 కొంచాలు తీసుకుంటారు మీరు? తీసుకుంటామండి. ఓకే, కారం 6 కొంచాలు. కారం 6 కొంచాలు తీసుకుంటారు. ఓకే, ఆపిండి 4 కొంచాలు అండి. ఆపిండి 4 కొంచాలు తీసుకుంటారు. ఉప్పు 9 కొంచాలు. 9 కొంచాలు. తగినంత వెల్లుల్లిపాయలు, తగినంత మెంతులు కూడా వేసుకోవాలి. అంటే వీలు బట్టి ఓకే. ఎన్ని కొలత ఆయన మనం దీన్ని బట్టి వేసుకోవాలండి. దాంట్లో కేజీ ఎక్కువచ్చు, దాంట్లో కేజీ తక్కువచ్చు. ఓకే, మనం దాన్ని బట్టి మన తాలింపేసి అమ్ముకొచ్చండి. సార్ ఇప్పుడు ప్యాకింగ్ మీరే చేస్తారు? మీరే ప్యాకింగ్ చేసి అమ్మేస్తాం. ఇప్పుడు కిలో ఎంత అమ్ముతారు ఆవకాయ పచ్చడి వచ్చి? కిలో ఎంత ఉంటుందండి? 150 వచ్చు, 200 వచ్చు. అసలు కరెక్ట్ గా రేట్ చెప్పండి. అంటే 150, 200 అంటే ఏదో ఉంటది కదా మీకు? 150 అండి. 150 రేటుకి అమ్ముతారు మరి. కొన్నదండి టన్ను 20,000 అండి. టన్ను వచ్చి 20,000 మామిడిగా వచ్చి. మీరు కిలో వచ్చి 150 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం అయితే నాగేశ్వరరావు గారిని కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇటువంటి పచ్చళ్ళు తయారు చేసే విధానం చాలా మంది చేస్తూ ఉంటారంట. అవి ముందుకెళ్ళిన తర్వాత ఏ విధంగా తయారు చేస్తారో అనేది చూద్దామండి.
ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి ఊసులమర్రు గ్రామానికి సంబంధించిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. చాలా పవిత్రమైన దేవస్థానం అన్నమాట. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సీతారాముల వారి ఆలయం కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఈ రెండు ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇప్పుడు వరకు అయితే మనం ఊసులమర్రు అనే గ్రామంలో 2 వీధులు తిరగడం జరిగింది. ఈ 2 వీధుల్లో చాలా మంది ఆవకాయ పచ్చళ్ళు తయారు చేసే విధానమే చేస్తున్నారు అన్నమాట. ఊసులమర్రు అనే గ్రామంలో మొత్తం ప్రజలందరూ ఆవకాయ పచ్చళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. సమ్మర్ వచ్చిందంటే వీళ్ళకి ఇదే పని అన్నమాట. మామూలు రోజుల్లో అంతగా వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఏమి ఉండవన్నమాట. ఇక్కడ పనులు చేసుకోవడానికి ఏ విధమైన పనులు లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి ఈ ఆవకాయ పచ్చళ్ళ మీదనే ఎక్కువ జీవిస్తూ ఉంటారన్నమాట. అమ్మా మీ పేరు? దుర్గండి నా పేరు. మాకు ఇదే వ్యాపారం అండి. మాకు లేకపోతే మాకు కూలి పనులు కట్ట లేవండి. ఇది 4 రోజులు ఉంటాయండి మాకు. ఈ 4 రోజులు చేసుకోకపోతే మాకు అలా భవిష్యత్తు ఉండదండి. మాకు ఇన్ని చేలు ఉన్నా ఏమన్నా మాకు చేలు పనులు కూడా ఉండవండి. మాకు పొలం పనులు కట్ట ఉండవండి. గోదావరి ఒడ్డినండి మా ఇల్లు. మేము ఇలాగ చేసుకుని ఇలాగ చెందుతామండి. మేము ఏ పని లేకుండా ఉంటామండి. మేము ఈ 4 రోజులు చేసుకుని ఇవన్నీ చేసి భవిష్యత్తులో ఈ పచ్చళ్ళు కట్ట వ్యాపారస్తులు 4 రోజులు వస్తారండి. 4 రోజులు పెట్టుకుని వెళ్ళిపోతారండి ఎవరి మట్టి గారు. మిగతా రోజుల్లో ఉంటాయమ్మా ఈ ఆవకాయ పచ్చళ్ళు? లేవండి, ఇంక మిగతా రోజులు ఏమి ఉండవండి. ఓన్లీ సమ్మర్ సీజన్ లో మాత్రమే ఈ పనులు ఉంటాయి. 4 రోజులు ఉంటాయండి. మిగతా రోజుల్లో పనులు కూడా తక్కువ అమ్మా. పనులు అసలు ఏమి ఉండవండి. అమ్మ గోదావరి దగ్గర కదా, మీకు పంటలు పండించుకోవచ్చు కదా, బాగానే ఉంటాయి పంట పొలాలు? ఏమి లేవండి ఇక్కడ. ఏమి లేవా? పంట పొలాలు అంటే అదే ఉంటా ఉన్నాయి కదండి. ఇక్కడ చేతకి ఉపకారం ఏమి లేదండి. మామూలు వాళ్ళు వస్తారండి. మిషన్ వచ్చేసినాయి కదండి. ఉడుపులు మిషన్లు అన్ని వచ్చేసినాయి కాబట్టి అది చేసుకుంటారు. పొలం పనులు ఏమి ఉండవండి. పెద్ద కూడా పొలం పనులు కూడా ఉండవండి. మామూలుగా ఇలాగే చేసుకుని ఇలాగ ఉంటామండి. 4 రోజులు చేసుకుంటాం. అక్కడి నుంచి ఇంటికాడండి. మగవారు తెస్తే ఏదైనా పని చేసుకుంటే రూపాయి డబ్బులు మగవారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పనులకి వెళ్తే ఆ రూపాయి తెస్తే ఆ రూపాయి తోటి బతుకుతామండి. అమ్మ మీకు ఇప్పుడు కట్ చేస్తున్నారు కదా, మీకు ఎంత ఇస్తారమ్మా రోజంతా కష్టపడితే? మాకు రోజంతా కట్టుబడితే 350 రూపాయలండి. అంతేనా? అంతే అండి. మామూలు కూలే ఇంచుమించు 600 వస్తుందేమో కదమ్మా? వస్తుందండి. మరి చేసుకుని పనులు పట్టండి. కొలతలు ఉంటాయమ్మా? కొలతలు అండి లెక్క అండి. అంతే. టన్నుకి ఎంత ఇస్తారమ్మా? టన్నుకండి మొత్తం 1500 వస్తుందండి. టన్నుకి 1500. 4 పంచుకోవాలన్నమాట. 4 పంచుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ అండి. మీ పేరమ్మా? భారతి పెద్దింట్లండి. ఈ ఊసులమర్రు అనే గ్రామంలో చాలా మంది ఆడవాళ్ళు మామిడికాయలు కట్ చేయడంలో బిజీగా ఉన్నారన్నమాట. అంటే చాలా మందికి ఉపాధి కింద కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంటుందమ్మా ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంటుంది ఏంటి? కొన్ని సమ్మర్లో అండి ఆవకాయ మావకాయ అనే పచ్చళ్ళు పట్టుకుంటారండి ఇక్కడ ఉన్న రైతులందరూ. ఓకే, ఈ పని చేయడానికి వస్తాం. ఓకేనమ్మా. అలాగే మళ్ళీ వర్షాకాలం అన్నది టమాటా కోతని టమాటా పచ్చళ్ళు పడతారు. కాలీఫ్లవర్, చింతకాయ, నిమ్మకాయ అన్ని పచ్చళ్ళు పడతారండి. మా ఊరు బాగా పింకిల్స్ ఫేమస్ అండి. పికిల్స్ వచ్చేటప్పటికి మీ ఊరు ఫేమస్ మాట. ఇవి పట్టేసుకొని మళ్ళీ నెల్లూరు సైడ్ వెళ్ళి
అమ్ముతారమ్మా? వీళ్ళే అమ్ముతారా లేకపోతే అక్కడ మీకు షాపులు ఉంటాయమ్మా? అక్కడ షాపులు ఏమి ఉండవండి, డబ్బాల్లో ప్యాక్ చేసుకొని అక్కడ పట్టుకెళ్ళి అమ్ముకుంటారు. వీళ్ళే ఊరంటే తిరిగి బండి మీద అమ్ముతారా? బండి మీద తిరిగి అమ్ముతారా? ఓకే. మా ఊరైతే చాలా బాగుంటదండి, చూడడానికి చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉంటదండి. గోదావరి పక్కన ఉండే అందమైన పల్లెటూరు. అవునండి. వ్యవసాయాల పనులంటూ ఏమి ఉండవండి. ఈ లేబర్ కోసం మీరు ఏమైనా గుర్తించాలనుకుంటే మాత్రం ఏదైనా మాకు ఫ్యాక్టరీ ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఓకే. చాలా మందికి ఉపాధి కింద ఉపయోగపడుతుంది అన్నమాట. ఇటువంటి ఫ్యాక్టరీలు కల్పిస్తే ఇక్కడ దగ్గరలో ఎక్కువ మంది ఆడవాళ్ళు చేసుకోవడానికి వీలుంటదండి. ఆడవాళ్ళకి అయితే ఏ పని ఉండదండి అసలు అని. ఓకే. ఈ విషయం మాత్రం చాలా దూరం వెళ్ళాలండి, నేను చెప్తున్నాను. అలాగేనమ్మా. మా ఊరు ఆడవాళ్ళకి ఏ పని ఉండదండి. ఈ పచ్చళ్ళ కాలం అప్పుడే ఈ పని కల్పిస్తారండి. ఇది మాత్రం మాకు 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత ఖాళీయేనండి. ఖాళీగా ఉంటే ఉపయోగపడుతుంది కదా, ఏదైనా పని చేసుకుంటే మీకు మాత్రం బాగా పైకి వెళ్ళాలండి. మా ఊర్లో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి ఈ ఆడవాళ్ళందరికీ పని కల్పించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తి. అలాగేనమ్మా, అలాగే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ ఊళ్ళో చాలా మంది ఆడవాళ్ళు అంటే సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఆవకాయలు కట్ చేయడం అంటే మామిడికాయలు కట్ చేయడంలో బిజీగా ఉంటారు. ఈ 4 రోజులు పని ఉంటుందంట. మిగతా రోజుల్లో అంత పని కల్పించడానికి కూడా అవకాశం లేదు. ఏదైనా ఎవరైనా వచ్చి ఈ ప్రాంతంలో ఇటువంటి ఫ్యాక్టరీలు అంటే ఆవకాయ పచ్చళ్ళనే కాకుండా ఏదైనా పని కల్పిస్తే వాళ్ళకి మిగతా రోజుల్లో కూడా ఒక జీవనోపాధిగా ఉపయోగపడుతుందని ఇక్కడ ఉన్న చాలామంది ఊసులమర్రి గ్రామానికి సంబంధించిన చాలామంది లేడీస్ అయితే మనతో చెప్పడం జరిగింది. ఇది ఊసులమర్రి అనే గ్రామంలో ఒక వీధిలోని పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా విషయాలు ఏ విధంగా ఉంటాయి, ఈ గ్రామం ఏ విధంగా ఉంటుంది అనేది ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి ఊసులమర్రి గ్రామానికి సంబంధించిన గ్రామదేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత అమ్మవారి టెంపుల్ ఉంటాయి. అలాగే ఈ ఊసులమర్రి గ్రామానికి సంబంధించిన అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే అటువైపు పంట పొలాలు, ఇటువైపు పంట పొలాలు, అంటే ఇవన్నీ వరి పండించే ప్రాంతాలు అని మనకు అర్థమవుతుంది. చూసారు కదా ఇక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ వరి పండించే ప్రాంతాలు అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వరి పంట పొలాలు ఉన్నా కానీ చాలామంది పచ్చల మీద జీవనోపాధి సాగిస్తారని చాలామంది చెప్తున్నారు. అలాగే దగ్గరలో గోదావరి నది తీరం ఉండడం వల్ల ఇసుక ర్యాంపులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారని చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈ గోగులమ్మ అమ్మ టెంపుల్ పక్కన ఉండే లొకేషన్ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఊళ్ళో అందరూ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. కొంతమంది ఆవకాయ తయారు చేస్తున్నారు, కొంతమంది మావకాయ, అలా వేరే వాళ్ళు వేరే రకాల పచ్చళ్ళు కూడా తయారు చేస్తున్నారు. సార్ మీ పేరు? నాగేశ్వరరావు. ఏమేమి పచ్చళ్ళు తయారు చేశారు సార్? మామిడికాయ, టమాటా, పడుమిర్చి, ఉసిరికాయ, గోంగూర, ఓకే, కాకరకాయ అన్ని. అంటే ప్రతి సమ్మర్కి తయారు చేస్తారా లేకపోతే వేరే సీజన్లో కూడా తయారు చేస్తూ ఉంటారు? సంవత్సరానికి ఒకసారి తయారు చేస్తాను, అంతమంది చేస్తుండే. ఓకే సార్, ఇప్పుడు తయారు చేశారు కదా, టబ్బలో దాచుకున్నారు. ఇవి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఉంటుందండి మీది? అంటే అమ్ముతూ ఉంటారా వేరే చోట? అమ్ముతూ ఉంటాయి. అంటే ఎక్కడ పట్టుకెళ్ళేది ఇలాగా ఊళ్ళంటే పల్లెటూరులో. పల్లెటూరులు అంటే బైక్ మీద తీసుకుని వెళ్తారా లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారా? ఎక్స్పోర్ట్ చేయఉండదు, మేము పల్లెటూరులోనే అమ్ముతాం. మీరే తీసుకెళ్ళి అమ్ముతుంటారు ఇంటింటికి. ఎలా ఉంటాయి సార్ రేట్లు? ఎలా ఉన్నాయి మీ ఇంటి దగ్గర? కొన్ని రేట్లు చెప్తారా? టమాటా కిలో ఎలా ఉంటుందండి రేటు? కేజీ 200. 200. అలాగే పండు మిర్చి చెప్పారు కదా, అది ఎలా ఉంటుందండి? అది ఎంత 200 అండి. 200. ఆవకాయ అండి? ఆవకాయ 200, టమాటా 250, 300. ఇంకేం పచ్చళ్ళు పెట్టారు సార్ మీరు? ఉసిరికాయ అండి, మామిడికాయ, టమాటా. ఉసిరికాయ, మామిడికాయ, టమాటా, కాకరకాయ. ఓకే.
సార్ మీరు పచ్చళ్ళు తయారు చేయడం అయిపోయిందండి ఇప్పుడు? పడుతున్నాం ఇంకా పడతారా? కావాలి అంటే ఇప్పుడు టబ్బల్లో పెట్టేసి ఉన్నాయి కదా మీ ఇంటి? లేదు, ఇప్పుడు తయారు చేసి వదిలేవాడు మనం బోర్డు ఉన్నాయండి, ఇంకా మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. చూసారు కదా, ప్రస్తుతం అయితే నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. ఈయన కూడా చాలా పచ్చళ్ళు అయితే తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ ఇంట్లో అయితే పండుమిర్చి, టమాటా, అలాగే ఉసిరి, మామిడికాయ కూడా చాలా పచ్చళ్ళు అయితే ఉన్నాయి. కాకరకాయ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా అయితే తయారు చేసి స్టాక్ అయితే టబ్బల్లో దాచుకుని ఉన్నారు. ఇలా తయారు చేసి ప్యాక్ చేసి ఊరు తిరిగి అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే ప్రతి పల్లెటూరుకి అమ్ముతుంటారు అనమాట. టమాటా పచ్చడి ఉంది చూడండి, అంటే రీసెంట్ గా పెట్టారన్నమాట. ఇలా తయారు చేసి స్టాక్ పెట్టారన్నమాట. కారం కలపాలి, ఇందులో కారం కలుపుకుంటే తయారైపోతుందండి మనకి. ఓకే, ఇది టమాటా పచ్చడి అనమాట. అలాగే ఇది టమాటా అండి, ఇది కూడా టమాటా అండి. అది టమాటా అండి, మామిడికాయ అండి, నిమ్మకాయ ఉన్నాయండి, పక్క పక్కన ఉంటాయి కదా. ఇది కూడా టమాటా అండి. టమాటా, ఇది కూడా టమాటా, ఇది కూడా టమాటా, ఇవన్నీ టమాటా అన్నమాట. మామిడికాయ ఉందండి, నిమ్మకాయ పక్కన ఉంటుంది, అన్ని దుక్కునేటువంటి. అలాగే చూసారా, పండుమిర్చి పచ్చడి అన్నమాట. సార్ ఇది ఈ స్టాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి? దీన్ని ఆడించాలండి, మళ్ళీ ఆడించాలి, మిక్స్ చేయాలి. తయారు చేసాం ఇప్పుడు తయారు చేయాలి, దానికి ముందుగా ఆడించాలండి మళ్ళీ. ఓకే, మళ్ళీ ఆడించి మన తాలింపులు వేసి అప్పుడు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ వచ్చి ఊసులమర్రు గ్రామానికి సంబంధించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అన్నమాట. ఈ ఊరు గ్రామానికి సంబంధించి చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాల గుర్తుగా వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఆవకాయ పట్టే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ముక్కలు కట్ చేసిన తర్వాత కారం ఎంత కలపాలి, ఆయిల్ ఎంత కలపాలి, అలాగే ఆవపిండి ఏ విధంగా కలపాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక ఇంటికి రావడం జరిగింది. ఆవకాయ పచ్చడి పడుతుందన్నమాట. మీరు చాలా గ్రామాల్లో చూసే ఉంటారు, కానీ ఇంత మొత్తంలో, ఇంత పెద్ద మొత్తంలో ఆవకాయ పట్టే విధానం ఇక్కడ మాత్రమే చూస్తుంటారు. ఇంత రాసులతో ఆవకాయ పచ్చడి పడుతున్నారంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా ఈ విధంగా పచ్చడి పట్టే విధానం ఉండదు. మన ఊసులమర్రు అనే గ్రామంలోని ఈ విధంగా ఆవకాయ పడతారని చెప్పడానికి మాత్రమే మీకు ఇటువంటి ఆవకాయ పట్టే విధానం చూపిస్తున్నాను. ఒకసారి ప్రస్తుతం అయితే ముక్కలు కట్ చేసుకున్నారు కదా, ఈ కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆవకాయ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు చిన్న చిన్న టబ్బల్లో వేసుకుంటున్నారు వీళ్ళు. ఈ టబ్బలు అంటే కొలతలు కనుకుంటున్నాను నేనైతే. ఈ టబ్బలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పాలు ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఉంటాయి చూడొచ్చు. ఇప్పుడు ఆవకాయకి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూద్దాం. అంటే మామిడికాయ ముక్కలు ఆల్రెడీ చూపించడం జరిగింది. అలాగే ఇక్కడైతే వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టబ్లో ఏర్పాటు చేశారన్నమాట. ఒకసారి చూడొచ్చు. ఎల్లుల్లిపాయలు, మెంతులు ఉన్నాయి చూడండి. ఇక్కడ మెంతులు కొన్ని తీసుకున్నారు. ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బస్తాల్లో కారం ప్యాక్ చేశారన్నమాట. ఆవపిండి, ఈ 3 బస్తాల్లో ఆవపిండి ఉంది. కొలతలు కూడా మీకు ఏ విధంగా ఉంటాయో అది కూడా చెప్తాను.
సాల్ట్, ఇవన్నీ సాల్ట్ బస్తాలండి. ఆవకాయకి కూడా సాల్ట్ మెయిన్ కాబట్టి ఈ సాల్ట్ కూడా బస్తాల్లో తీసుకున్నారు. వీళ్ళు ఏ విధంగా కలుపుతారో అనేది ఇప్పుడు చూద్దామండి మనం. ఆ 2 డబ్బాలు కలిపి 40 కుంచాలండి ఇవి. ప్రస్తుతం అయితే మనం అంటే 40 కుంచాలు ఆవకాయ ముక్కలు తీసుకోవాలన్నమాట. అంటే మామిడి ముక్కలు తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం కలుపుతారు అనేది చూద్దాం. సరే, ఇప్పుడు కారం తీసుకుంటున్నారు కదా, ఎన్ని తీసుకుంటారు? 40 కుంచాల మామిడి ముక్కలకి 6 కుంచాలండి. 6 కుంచాలు కారం తీసుకోవాలండి. అవునండి. ఆవపిండి ఎన్ని కుంచాలు తీసుకోవాలండి? 4 కుంచాలండి. 4 కుంచాలు తీసుకోవాలండి. అలాగే ఉప్పు 9 కుంచాలు. ఉప్పు 9 కుంచాలండి. అలాగే మెంతులు ఇస్తున్నారు కదా, మెంతులు మూర మరి చేసుకుంటామండి. అలాగే ఎల్లుల్లిపాయలు అది అంతేనండి, సమపాలు వేసుకుంటాం. 40 కుంచాల మామిడి మొక్కలకి 6 కుంచాల కారం, అలాగే 4 కుంచాల ఆవపిండి, అలాగే 9 కుంచాల సాల్ట్ తీసుకున్నారన్నమాట. మిగతా అన్ని సంపాల్లో తీసుకోవాలి. ఇప్పుడు కలిపే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఒకసారి ఏ విధంగా కలుపుతున్నారో ఒకసారి చూద్దాం. నలభై కుంచాల ఆవకాయ ముక్కలకి 6 కుంచాల కారం, అలాగే 4 కుంచాల ఆవపిండి, అలాగే 9 కుంచాల సాల్ట్ తీసుకున్న తర్వాత ఇంచుమించు వెల్లుల్లిపాయలు కొన్ని, అలాగే మెంతులు కొన్ని వేయడం జరిగింది. ఇవి రాసుల్లో పోగొట్టిన తర్వాత వీళ్ళందరూ మిక్స్ చేసి ఒక టబ్బుల్లో ప్యాక్ చేస్తున్నారన్నమాట. టబ్బుల్లోకి స్టోర్ చేస్తున్నారన్నమాట. టబ్బుల్లో స్టోర్ చేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఆయిల్ కలుపుకుని అది తర్వాత ప్యాక్ చేసుకుంటారండి. చూసారు కదా, ఆవకాయ ముక్కల్లో సాల్ట్ వేసారు, తర్వాత కారం వేసారు. ఇలా కలుపుతుంటే చాలా స్మెల్ వస్తుందన్నమాట. ఒకప్పుడైతే చాలా మంది పెద్దవాళ్ళు అందరూ పూర్వీకులు ఇలా చాలా మంది కూర్చుని కలిపి తయారు చేసేవారు. కానీ ఈ ఊసులమర్రి అనే గ్రామంలో ప్రతి ఒక్కరికి అలవాటు మాట. ఎవరు ఈజీగా తయారు చేసేస్తారన్నమాట. ఎవరిని అడిగినా కానీ ఆవకాయ పచ్చడి పెట్టడంలో వీళ్ళు దిట్టమాట. అందుకే ఊసులమర్రి గ్రామం అంటేనే ఆవకాయ పచ్చడిగా అంత ప్రసిద్ధి. చూసారు కదా, వీళ్ళనే కాదు ఈ ఊళ్ళో ప్రజలందరూ ఇంతే మాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అంతా ఇదే విధంగా తయారు చేస్తూ ఉంటారు.
మీకు అన్నీ అంటే అందరింటికి వెళ్ళి ఇలా ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం చూపించడం కష్టం కాబట్టి కొంతమంది ఇంటి దగ్గర ఈ విధంగా తయారు చేస్తారని చూపించడానికి ఇది చూపిస్తున్నాను. సాల్ట్ వేస్తున్నారు మేడం. సాల్ట్ 9 కొంచెం సాల్ట్. చాలా కారం. నాలుగు కొంచెం ఆవపిండి, మెంతులు కొన్ని, వెల్లుల్లిపాయలు కొన్ని, అంతే. పచ్చడి పెట్టుకున్న విధానం ఇదే. ఇంక మిక్స్ చేసుకుని ఆయిల్ కలుపుకోవడం. చూసారు కదా ఇప్పటి వరకు ఉసులమర్రి అనే గ్రామంలో ఊరంతా పచ్చళ్ళు తయారు చేసే విధానం, ఈ పచ్చళ్ళు కట్ చేసే విధానం కానించి పచ్చళ్ళు పెట్టి టబ్బుల్లో స్టోర్ చేసే విధానం వరకు మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూపించడం జరిగింది. ఊరంతా ఇదే విధంగా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ అందరింటికి వెళ్ళి చూపించడం కుదరదు కాబట్టి కొంతమంది ఇంటికి మాత్రమే వెళ్ళి ఈ పచ్చడి పెట్టుకునే విధానం ఈ విధంగా ఉంటుందని చూపించడానికి మాత్రమే ఇది చూపించడం జరిగింది. ఇది ఊసులమర్రి అనే గ్రామంలో పచ్చడి తయారు విధానం ఈ విధంగా ఉంటుంది. ఊసులమర్రి గ్రామంతో చూసిన తర్వాత ఇక్కడ గోదావరి నది తీరానికి రావడం జరిగింది. ఇది ఊసులమర్రి గ్రామానికి సంబంధించిన పుష్కర్ ఘాట్ అన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి నది తీరాన్ని ఇంత అందంగా తీర్చిన గ్రామాల్లో ఒకటి ఈ ఊసులమర్రి అనే గ్రామం. ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇది పుష్కర్ ఘాట్లో ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా అందంగా డిజైన్ చేశారన్నమాట. ఈ శివపార్వతుల విగ్రహం ఇక్కడ పుష్కర్ ఘాట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. చాలా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. ఒకవైపు గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం, ఆ గోదావరి నదిలో ఇసుక తిన్నెలు, చాలా అందంగా ఉండే లొకేషన్ అన్నమాట ఇది. ఇక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను.
పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ పుష్కర్ ఘాట్ అంటే గోదావరి నది పక్కనే ఉన్నమాట. అంటే కుర్రోళ్ళందరూ కలిసి ఇక్కడ డప్పు వాయిస్తున్నారన్నమాట. అంటే నేర్చుకుంటారు అనుకున్నాను నేనైతే. సమ్మర్ సీజన్ కాబట్టి అందరికి హాలిడేస్ కాబట్టి ఇలా ఇటువంటి డప్పులు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. బ్రో నీ పేరేంటి? ఏంటి మీ వాళ్ళందరూ డప్పులు వాయిస్తున్నారు కుర్రోళ్ళందరూ? నేర్చుకుంటున్నావా? నువ్వు నేర్పుతున్నావు అందరికి? వేరే వాళ్ళు. మీరు జాతరకి వెళ్దామనా? తీన్మార్ అంటారు ఇదేనా? మా ఊర్లో సంబరాలు కొట్టుకుంటాం. మీ ఊర్లో సంబరాలు కొట్టుకుంటూ ఉంటారా? ఇది డప్పు వచ్చి ఎంత పడుతుంది? 1500 అవుతుందా? ఒక్కొక్కరు కొనుక్కుని మీరే మీ జాతరకి మీరే వాయించేస్తారు అందులోనే. ఓకే ఓకే. చూసారు కదా మీ ఊరు అమ్మవారి పేరు గోగులమ్మ. ఓకే చూసారు కదా. అంటే ఈ ఊరు గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారి పేరు వచ్చి గోగులమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి జాతరకి ఈ ఊరు అంటే పిల్లలందరూ నేర్చుకుని ఆ జాతరలో వాయించడానికి అయితే ఇక్కడ నేర్చుకుంటారన్నమాట. వీళ్ళు తీన్మారు అంటే డప్పులు వాయించే విధానం ఒకసారి ఏ విధంగా వాయిస్తున్నారో చూద్దామండి. ఉసిరిమర్రి గ్రామంతా చూసిన తర్వాత చివరిగా గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతానికి అయితే వచ్చాం. గోదావరి నది చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత చూసినా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకే మన గోదావరి నది చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటాయన్నమాట. ఇదే ఉసిరిమర్రి గ్రామానికి సంబంధించిన గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం. వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇలా నడవడానికి కూడా అవకాశం ఉండదు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అక్కడక్కడ అంటే ఎడారిలో అంటే నీటి కుంటలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఎడారి ప్రాంతంలా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇదంతా గొరికిస్క్ అండి. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించిన గొరికిస్క్ అన్నమాట. ఇది ఎక్కువగా ఉంది. అంటే ఇసుక నిధులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి ఈ ఉసిరిమర్రి అనే గ్రామం. ఈ ఊరి గ్రామానికి సంబంధించి చాలామంది ప్రజలు ఇసుక ర్యాంపుల్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారండి. అంటే ఇసుక ర్యాంపుల్లో అంటే బాటలు తయారు చేయడానికి చాలామంది వర్కర్స్గా వెళ్తూ ఉంటారంట. సగం మంది దీని మీదే ఆధారపడి జీవిస్తారని చాలామంది చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సగం మంది అయితే మాత్రం పచ్చల మీద ఆధారపడి జీవిస్తారని చెప్పడం జరిగింది. ఇదే గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం. గోదావరి నది పక్కన చాలా ఇలా నడిచి వెళ్తుంటే ఈవినింగ్ అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే రియల్గా ఇటువంటి ప్రదేశాన్ని తయారు చేయలేము, కానీ గోదావరి నది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇదే విధంగా ఉంటాయన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇక గోదావరి నది అక్కడక్కడ ఆ నీరు ప్రవహిస్తుంది. మన నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండే ప్లేస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. గ్రామం అంతా చూసిన తర్వాత గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతానికి అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉన్నా కానీ ఈ వాటర్ ప్రవహిస్తున్న ప్రాంతంలో ఇలా నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అంటే గోదావరి ఎక్కడున్నా కానీ గోదావరిలో నడిచినా కానీ సరదాగా ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా చాలా 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 నీట్గా కనిపిస్తుంది. అంటే కింద ఏమన్నా కానీ కనిపించే విధంగా ఆ విధంగా కనిపిస్తుంది. లోతు లేదని నడుస్తాం కానీ అక్కడక్కడ గుంటల కింద ఉంటుంది అన్నమాట. ఇది గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం. ఇటువంటి లోతులో దిగి నడవడం కూడా చాలా అన్నమాట. అటువంటి ప్రాంతాలకైతే మనం వెళ్ళకూడదు. ఇదే గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం అన్నమాట. ఈ గోదావరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మీకు చూపించాలని కోరికతో ఈ ఉసిరిమర్రి అనే గ్రామానికి రావడం జరిగింది. మనకి లాంగ్లో అక్కడ చూసారు కదా కొన్ని ఇసుకని తరలించే ప్రాంతాలు అన్నమాట. అక్కడి నుంచి ఇసుకని వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ కొన్ని ప్రొక్లైన్ కూడా ఉన్నాయన్నమాట. అదంతా ఇసుక ర్యాంపులు. ఇది ఈ ఉసిరిమర్రి గ్రామానికి సంబంధించిన గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం.
ఇప్పటి వరకు మనం ఊసులమర్రు అనే గ్రామంలో చాలా వరకు అంటే చాలా ప్రాసెస్ అయితే చూడడం జరిగింది. ఫైనల్గా ఈ పచ్చడి పెట్టే విధానం ఇక్కడ ఒకసారి చేస్తున్నారు, ఒకసారి చూద్దామండి. అంటే వీళ్ళు ఎక్కువ రాసిన మొత్తంలో తయారు చేస్తున్నారు. యాక్చువల్గా ఇంటి దగ్గర అయితే కొన్ని కుంచాల లెక్కనే తయారు చేసుకుంటూ ఉంటారు, తక్కువ మొత్తంలో తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ అయితే చాలా రాసుల్లో తయారు చేస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్ని మామిడికాయ ముక్కలు తీసుకున్నారు మీరు దీంట్లో ఈ రాసులో? అంటే ఎన్ని కుంచాలు తీసుకున్నారని? 80 కుంచాలు. 80 కుంచాలండి. 80 కుంచాలకి కారం ఎన్ని కుంచాలు వేసుకోవాలి? కారం ఎంత అన్నారు నాకు ఐడియా రాలేదు. కారం వచ్చి 24 కేజీలు. 24 కేజీల. ఆపిండి కూడా 24 కేజీలు. సాల్ట్ వచ్చి 50 కేజీల. రెట్టింపు ఉంటుంది అన్నమాట దానికంటే. ఓకే, మిగతా అన్ని వెల్లుల్లిపాయలు మెంతులు అయితే మామూలుగా ఉజ్జాంపికి వేసుకుంటారు అనమాట. చూసారు కదా ఇక్కడ ఆవకాయ ఏ విధంగా తయారు చేస్తున్నారో మీరు చూడొచ్చు. ఇక్కడ రాసులో సుమారు 80 కుంచాలు అయితే మామిడికాయలు తీసుకోవడం జరిగింది. అలాగే 24 కేజీలు ఆవపిండి, 24 కేజీలు కారం, అలాగే 50 కేజీలు అయితే ఇంచుమించు సాల్ట్ తీసుకోవడం జరిగింది. మెంతులు వెల్లుల్లిపాయలు ఉజ్జాంపిగా వేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది చూడొచ్చు మీరు. చూసారు కదా మన ఊసులమర్రు అనే గ్రామంలో ఊరంతా పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. పచ్చడి పెట్టే విధానంలో ఇక్కడ చిన్న చిన్న తేడాలు గమనించడం జరిగింది. మీకు తెలిసిన వివరాలు అంటే ఏ పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.